మరి జ్యోతి గారు ఏం చేస్తారు దాన్ని తట్టుకోవాలంటే ఎలాంటి వంట చేస్తారు? కందిపప్పుతో కాకరకాయ. కందిపప్పుతో కాకరకాయ. ఊరి దేవుడా, గోంగూర కందిపప్పు విన్నాము, కందిపప్పు చట్నీ విన్నాము, పప్పులు చేయడం విన్నాం, కానీ కాకరకాయతో కందిపప్పు అసలు వినలేదు, చూడలేదు, తినలేదు. ఇప్పుడు తింటారు మేడం మీరు? అంతేనా? ఖచ్చితంగా తింటారు. ఎవరు నేర్పారు మీకు వంట? మా అమ్మమ్మ గారు. అమ్మమ్మ వంట అయితే మీ ఎక్స్పెరిమెంట్ కాదు? కాదు, అంటే మా ఇంట్లో మా అప్పటి నుంచి వస్తుంది ప్రాసెస్ అట్లా వస్తుంది. అంటే మా అమ్మమ్మకు నేర్పింది, మా అమ్మకు నేర్పింది, మా అమ్మ నాకు నేర్పింది. సరే, బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఏమేం కావాలి చెప్పండి ముందు కందిపప్పు కాకరకాయకి. కందిపప్పు కాకరకాయకు కావలసిన పదార్థాలు: కాకరకాయలు, కందిపప్పు, చింతపండు, టమాటాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, నూనె, కరివేపాకు, కొత్తిమీర. కందిపప్పు కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, తయారు చేసే విధానం నేర్చుకుందామండి. అండ్ కాకరకాయ అనగానే చేదుగా ఉంటుందని భయపడతారు, చాలా కమ్మగా ఉంటుందంట. అది వినే వచ్చాను మరి నేను ఇక్కడికి. చెప్పండి, ఇప్పుడు దీన్ని చూసి మీరే చెప్పాలి. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించాలి. ఓకే, ఇప్పుడు ఉడికించాలండి. కందిపప్పులు కాకరకాయలు కలిపి ఉడికించాలి. ఓకే, ఎన్ని కాకరకాయలు అండి ఇవి? పావు కిలో పప్పుకి పావు కిలో కాకరకాయలు వేసుకోవాలి. పావు కిలో పప్పుకి పావు కిలో కాకరకాయలు. ఓకే, ఈక్వల్ క్వాంటిటీ. సో ఇలాంటి నల్ల కాకరకాయ టేస్ట్గా ఉంటుందండి. అలాంటి కాయలు ఓకే వేసేసి కొన్ని నీళ్లు పోసి 4 పచ్చిమిర్చి వేసాం, కొంచెం పసుపు. ఓకే, ఉడకబెట్టేసి మెత్తగా ఉడకాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకాలండి. ఓకే, సో ఇది 4 విజిల్స్ వచ్చే వరకు ఈలోపు ఏమైనా చేయొచ్చా? ఏమైనా మసాలా లాంటివి తయారు చేయాలా? మసాలాలు ఏమి ఉండదండి, చింతపండు రసం పెట్టేసి తాలింపు పెట్టేసుకొని పప్పు ఉడికాక అందులో పోసేసుకో. తాలింపు రెడీ చేసుకుందాం, చేసేసుకుందాం. ఓకే, గిన్నె పెట్టండి. ఆయిల్ కూడా ఎక్కువ పడదండి, పట్టదా? హెల్త్కి చాలా మంచిది. అఫ్కోర్స్ అండి, కాకరకాయ అంటే ఇది ఒక ఔషధమే కదా. ఔషధం అనమాట, డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. అవును, ఎలాంటి షుగర్ అలాంటి జబ్బులు ఏవి రావు దగ్గరికి. సో ఇది చేదుగా ఉండదంట? అసలు చేదుగా ఉండదండి. కొన్ని ఆవాలు. సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? 4 ఉంటారు. ఎంత? అరకిలో వండిన అయిపోద్ది. అవునా? మా సార్కి చాలా ఇష్టం అండి. అవునా, మీ వారికి చాలా ఇష్టం? ఇంకా అన్ని కూరల కన్నా ఈ కాకరకాయ పప్పు అంటేనే చాలా ఇష్టంగా తింటారు. జీలకర్ర ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కొంచెం కొట్టేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా చిన్న రోల్లో కొట్టాలి, కచ్చపక్క కొట్టుకోవాలండి, మెత్తగా కాకుండా కచ్చపక్క కొట్టుకొని వేసుకోవాలి. తాలింపులో మేడం మీరు చాలా అందంగా ఉంటారు మేడం. నేనండి, భలే చెప్పారండి. తోడు మీ మాటలు కూడా గలగలా మాట్లాడతారు గోదావరిలా. అబ్బా కదండి? అవును. మీరు తెలుసుకోలేదేమో సత్యం ఇంతవరకు? తెలుసుకోలేదు, మీరు చెప్పండి. తెలుసుకున్నారా? అవును. సో ఇలా కచ్చపక్క నుంచి వేసేసి యాక్చువల్లీ పప్పులోకి తాలింపులోకి కచ్చపక్క కొట్టి వేస్తేనే అందంగా ఉంటుంది, కమ్మటి వాసన వస్తుంది. కరివేపాకు వేయాలి కొంచెము. వెల్లుల్లిపాయ ఎర్రగా అవ్వాలండి. అవును, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి కదండి. బ్రౌన్ కలర్ రావాలి. తాలింపు వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. అమ్మమ్మ ఎగ్జాక్ట్లీ ఇలాగే చేసేదండి వంట? అమ్మమ్మ ఇలాగే చేసేది. మరి అమ్మమ్మ కుదిరినట్టు కుదురుతుందా పప్పు? కుదురుతుందండి. అదే రుచి వచ్చిందా? అదే రుచి వస్తుంది. ఇవి బాగా వేగాలి, ఎరుపు రంగులోకి రావాలి. ఇవి కూడా ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేగాక టమాటాలు వేయాలి. టమాటాలు కూడా మొత్తం మంచిగా బాగా వేగాలి. కొంచెం పసుపు, పసుపు. ఓకే, ఇది రెడీ అయింది, పప్పు ఉడికింది. ఈ లోపు తాలింపు కూడా రెడీ అయింది. మనం ఇప్పుడు ఇది 4 విజిల్స్ వచ్చిందండి. పప్పు ప్రెషర్ పోయింది, స్టీమ్ అయిపోయింది కాబట్టి తీసేసుకొని ఇలా మెదుపుకోవాలి పప్పు మొత్తం. ఇది మెదిపినప్పుడు ఈ కాకరకాయలు చితకూడదు అనమాట. ఓకే, కాకరకాయలు చితకకుండా మెదుపుకోవాలి. మెదుపుకొని ఇది పోసేయాలి. కొంచెం ఇది ఉడికేప్పుడు
కొంచెం చిక్కగా చింతపండు పులుసు తీసుకొని పోసేసుకోవాలి. ఇప్పుడు అంటే చింతపండు పులుసు కూడా బాగా ఉడికిపోవాలి. ఆ తాలింపు కూడా పప్పుకు బాగా పట్టాలి మంచిగా. పచ్చివాసన అనేది పోవాలన్నమాట. పులుసు వేసాం కదా చింతపండు పులుసు, పచ్చివాసన అనేది పోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడికిచ్చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ. పప్పు కందిపప్పు కాకరకాయ. లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. సో ఇది ఉడికిపోయింది కదా, బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేసేయండి. అవునండి, చాలా బాగుంటుంది. మీరు తిని చూసి చెప్పండి. అమ్మమ్మ అన్నారు కదండి, జై బోలో అమ్మమ్మ. అమ్మమ్మ అనగానే అమ్మకు దండం పెట్టి తినేయడమే అంతే. కందిపప్పుతో కాకరకాయ రెడీ. రుచి చూసి చెప్పండి. సగం కడుపు ఇక్కడే నిండిపోతుంది వాసనకి. చాలా బాగుంటుంది. మీరు తిని చూడండి అసలు. ఇప్పుడు చెప్పండి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయిందండి. సో కందిపప్పుతో కాకరకాయ తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. కందిపప్పు కాకరకాయకు కావలసిన పదార్థాలు: కాకరకాయలు, కందిపప్పు, చింతపండు, టమాటాలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, నూనె, కరివేపాకు, కొత్తిమీర. కందిపప్పు కాకరకాయ చేసే విధానం: ముందుగా కొన్ని నీళ్లు తీసుకొని అందులో కందిపప్పు, కాకరకాయ, పచ్చిమిర్చి, పసుపు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకో ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించి ఉల్లిపాయలు, టమాటాలు, తగినంత కారం వేసి ఉడికించిన కాకరకాయ, కందిపప్పు మిశ్రమాన్ని కూడా వేయాలి. తరువాత చింతపండు పులుసు వేసి తగినంత ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి ఒక గిన్నెలోకి తీసుకుంటే కందిపప్పు కాకరకాయ తినడానికి రెడీ. మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో పాలు వేడి చేసి శనగపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చక్కెర వేసి కలుపుతుండాలి.